యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రాకముందు ఆయన వస్తారు అని అనేక మంది ప్రవక్తల ద్వారా ముందుగా చెప్పబడినది, అది నెరవేర్చబడినది. అయితే ఆయన ఇక్కడ ఉన్నటువంటి 33.5 సంవత్సరాల్లో కూడా ఆయన పరిశుద్ధంగా జీవించారు. ఆయన మాటలో కానీ ప్రవర్తనలో కానీ పాపం లేనివారుగా జీవించారు. తర్వాత తన మరణంలో కూడా ఎంతమంది ఎన్ని తిట్టినా, ఎలా కొట్టినా, ఎంత చేసినా కానీ నోరు తెరవలేదు. బొచ్చు కత్తిరించి వాని ఎదుట గొర్రెపిల్ల మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నారు అని పరిశుద్ధ గ్రంథంలో లిఖించబడినది. ప్రియమైన వారలారా, ఆయన మౌనానికి కారణం ఒకటే, ఆయన దైవకుమారుడు కాబట్టి ఒక క్షణంలో వాళ్ళందరినీ చనిపోమంటే చనిపోతారు. కానీ ఆయన లోక కళ్యాణం చేయటం కోసమే పర్పస్తో ఈ లోకానికి వచ్చారు. ఆయన నోరు తెరిచి వాళ్ళని దూషించిన, లేదా ఆయన మరణించకుండా వాళ్ళని శపించిన ఆ కార్యం అక్కడ నెరవేర్చబడదు. అందుకని ఆయన అంత మౌనంగా ఉండి సిలువ మరణము పొందు వరకు కూడా తండ్రికి విధేయుడిగా ఉన్నారు. కాబట్టి తండ్రి ఏం చేశారంటే సమస్తం మీద ఆయనకు అధికారాన్ని ఇచ్చారన్నమాట. యేసు ప్రభుల వారు చేసినటువంటి గొప్ప బలియాగం ద్వారా మనందరం కూడా పాపం నుండి విడిపించబడ్డాము. అయితే మనం ఏం చేయాలంటే హృదయంలో విశ్వసించాలి. దేవుడు నా కోసం ఈ లోకానికి వచ్చారు, నా కోసం చనిపోయారు, నా పాపమంతా పరిహరించారు అని మన హృదయంలో ఆ విశ్వాసం కలిగి ఉంటే అప్పుడు మనం దేవుని నమ్మిన వారం అవుతాము. ఆ తర్వాత మనం పరిశుద్ధపరచబడతాము. ఆ విషయాన్ని మనం నమ్మాలన్నమాట. అయితే బైబిల్ గ్రంథంలో చాలా చోట్ల దేవుడు నేనే దేవుడిని, నాకు ముందుగా ఎవరు నిర్మించబడలేదు, నా తర్వాత దేవుడు అనేవాళ్ళు ఎవరు కూడా ఉండరు అని చెప్పారు దేవుడు. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుళ్ళు దేవతలు అనబడిన వారు మనతో ఎప్పుడైనా ఈ మాట చెప్పారా? నేను నిజమైన దేవుడిని లేదా దేవతను మీకు, నేనే మిమ్మల్ని సృష్టించాను, నేనే మిమ్మల్ని మీ సమస్తం చూస్తున్నాను, భరిస్తున్నాను అని ఒకవేళ ఎప్పుడైనా చెప్పారా? వీళ్ళకి ఏమైనా ప్రామాణిక గ్రంథాలు ఉన్నాయా? ఎక్కడన్నా ఈ విధంగా చెప్పబడిందా? పోనీ ఒకవేళ చెప్తే మనం వేరే వాళ్ళ జోలికి వెళ్ళాల్సిన అవసరం ఉంటుందా? చాలా చేయవలసినటువంటి అవసరం ఉంటుందా? మనం ఆలోచించుకొని సరైన దైవాన్వేషణ చేసి సర్వసత్యంలోనికి నడిపించబడాలని ఈ క్రిస్మస్ సందర్భంగా నా ప్రియమైనటువంటి వాక్యం వినే ప్రతి సహోదరుడిని దేవుని నామమును బట్టి బ్రతిమాలుచున్నాను ఈ విషయాలు ఆలోచించమని.